అదే బస్ స్టాండ్లో ఇక్కడ విజయవాడలో 1,50,000 2 లక్షల మంది వ్యాపారస్తులు ఉన్నారు. 1,50,000 2 లక్షల మంది పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. చిన్న వ్యాపారస్తులు 4-5 లక్షల మంది ఉన్నారు. బెజవాడ ఈజ్ ఎ కమర్షియల్ క్యాపిటల్. ఒక్కొక్క షాప్ వాళ్ళు 3 నుంచి 10 మందికి ఉపాధిస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళ సొంత డబ్బులు అప్పులు తీసుకునినా లేకపోతే ఆస్తులు అమ్మినా పెట్టిన వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ అట్టా చేస్తా ఈ 3 లక్షల షాపులు అనుకుందాం మొత్తం రిజిస్టర్డ్ లెక్క తీయమనండి. ఒక్కొక్కళ్ళ దగ్గర 2-3కి తక్కువ కాకుండా అయితే ఉంటారు కదా, సగటున 6 లక్షల మందికి వాళ్ళు ఉపాధి కల్పించారే. వాడికి నువ్వు కరెంట్ ఏమైనా తగ్గిస్తావా, నీళ్ళకి ఏమైనా తగ్గిస్తావా, ఆస్తి పన్ను ఏమైనా తగ్గిస్తున్నావా? చెత్త పన్ను కూడా వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర. చెత్త తీసుకెళ్లేందుకు డబ్బులు వసూలు చేస్తారు. పన్ను కాదు, అది యూజర్ ఛార్జీలు అంటారు. నడుస్తుంది కదా. మరి వాళ్ళు అంతమందికి ఉపాధి కల్పించారు కదా. వీడొచ్చి 1,000 కోట్ల రూపాయల ఆస్తి, 500 మినిమం అనుకోండి, పోని 500 కోట్ల రూపాయల ఆస్తిని వాడు తీసుకుని ఒక 100 మందో 200 మందో గుమస్తా పనులు చేస్తారట షాపింగ్ మాల్లో. దానికి వాడికి ఇచ్చేస్తారా భూమి? రాసే అధికారి రాయాలి కదా. ఇది కమర్షియల్ క్యాపిటల్, ఎన్ని షాపింగ్ మాల్స్ లేవు, వీడికి ఇవ్వడం ఏంది? ఆర్టీసీ ఆస్తుంది. పోనీ ఆర్టీసీకి నువ్వు మిగతా చోట్ల విక్రయ దస్తావేజులు పెట్టావు కదా, 500 కోట్లు ఇచ్చేయమనండి ఆర్టీసీకి. 500 కోట్లు ఇచ్చేయమనండి, ఆర్టీసీ పేరుతో డిపాజిట్ చేయండి, పండగ చేసుకుంటారు వాళ్ళు. ఆర్టీసీలో నష్టాలు బాట పడుతుందా? నువ్వేమో 500 కోట్ల ఆర్టీసీ ఆస్తి ఎవడికో లీజుకి ఇచ్చేస్తావా? ఏడాదికి 400 కోట్లు ఇస్తాడటాడు. అదే బందర్ రోడ్లో నెలకి ఎంత అద్దె ఉందో కనుక్కోమనండి, ఓ హోటల్కి ఎంత ఉందో కనుక్కోమనండి. అద్దె ఏమి దుర్మార్గం ఇది? ఇది అధికారి రాయిద్దా? రేపు పొద్దున అధికారి బాధ్యుడు కాడా? ప్రభుత్వమే చెప్పిందండి చేసావు, ఎస్ నువ్వు రాసావు అక్కడ. ఇప్పుడు